దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. మరి మనము క్రిస్మస్ ధ్యానాలు ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా మనము పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాలు, యేసు క్రీస్తు యొక్క జన్మదినము ఊరికనే కలగలేదండి. 40 మంది ప్రవక్తల పైగా ప్రవచించిన ప్రవచనాలను నెరవేర్పే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మ. అయితే ఇప్పుడు మనము పాత నిబంధన గ్రంథాల్లో ఉన్నటువంటి ప్రవచనాలను ధ్యానించుకుంటూ వస్తున్నాం. పండుగ దగ్గరలో మనము యేసు క్రీస్తు ప్రభు జన్మదినాన్ని క్రొత్త నిబంధనలో ధ్యానించబోతున్నాం. కనుక యేసు క్రీస్తు ప్రభు యొక్క పుట్టుక దినాన్ని ఒక ప్రవచనంగా పలికినటువంటి ఒక భక్తులు ఉన్నారు. జకర్యా గ్రంథంలో మనం చూస్తున్నాం. జకర్యా గ్రంథంలో భక్తుడు ఏమని వ్రాస్తారు అని అంటే, జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనంలో ఇలాగ వ్రాయబడింది: నా మాట ఆలకింపవలెను, ఏదనగా చిగురు అను నా సేవకుని రప్పింపబోచున్నాను అని. చూసారా? మరి యేసు క్రీస్తు ప్రభువుని మనము 5 నామాలు 5 పేర్లు ధ్యానించాం కదా. ఇక్కడ పేరు ఏమని ఉందంటే చిగురు అని ఉంది. చిగురు అంటే అప్పుడే పుట్టిన దాన్ని, మొలకెత్తిన దాన్ని చిగురు అంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభువు కన్య మరియ ద్వారా ఈ లోకానికి మరి చక్కని లేత వయసు కలిగిన శిశువుగా ఈ లోకంలో పుట్టినట్లే మనం చూస్తాం. యెషయా కూడా అంటారు కదా, 53వ అధ్యాయంలో అంటారు ఏమనంటే, ఆయన లేత మొక్కవలెను అంటారు. కనుక యేసు క్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని యేసు ప్రభుని ఎలాగ పోల్చారో చూడండి. కనుక ప్రియులరా, యేసు క్రీస్తు ప్రభు వారు నిన్ను నన్ను రక్షించటానికి ఆయన ఈ లోకంలో నరునిగా జన్మించినటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ క్రిస్మస్ సందర్భంగా యేసు క్రీస్తు ప్రభు మరొక పేరంటే అభిషిక్తుడు అనేటువంటి పేరు ఆయనకు ఉంది. అభిషిక్తుడు అనగా అభిషేకించబడినవాడు, అభిషేకించబడిన దేవుడిగా ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. ఆయన అభిషేకించబడిన దేవుడిగా ఈ భూలోకానికి ప్రియరా ఆయన మరి లోక రక్షకుడిగా పుట్టినటువంటి దేవుడు. ఆ లోక రక్షకుడు జన్మించిన విధానాన్ని వింటున్నటువంటి నీకు ఆ రక్షకుడు కావాలా? అలాగైతే యేసు